యూట్యూబ్. దీనికి నేను డెఫినేషన్ చెప్పలేను కానీ, సింపుల్‌గా చెప్పాలంటే, ₹1,00,00,000 ఆస్తిని మన తాతలు ₹5కి అమ్మేసుంటారు కదా! దీని కథ కూడా అలాంటిదే. ఈ ప్రపంచంలో టాప్ 1 సెర్చ్ ఇంజిన్ ఏది అంటే అది గూగుల్. అంటే ఇక్కడ కనపడుతున్న బార్‌లో మనం గూగుల్‌ని డౌట్స్ అడిగి తెలుసుకుంటాం కదా! దాన్ని సెర్చ్ ఇంజిన్ అంటారు. మరి టాప్ 2 సెర్చ్ ఇంజిన్ ఏదో తెలుసా? ఇంకేంటి మీరు నేను రోజు వాడుతున్న యూట్యూబే. ఎందుకంటే యూట్యూబ్‌ని ఆల్మోస్ట్ 100+ కంట్రీస్‌లో యూజ్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద సామ్రాజ్యమో. మరి ఇంత పెద్ద సామ్రాజ్యం ఒక చిన్న స్టార్టప్ కంపెనీ నుండి వరల్డ్ ఫేమస్ సైట్‌గా ఎలా మారింది? అలాగే 2006లో యూట్యూబ్‌ని జస్ట్ 14,500 క్రోర్స్‌కి ఎందుకు అమ్మేశారు? ఏంటి నీకు 14,000 క్రోర్స్ తక్కువ అంటారా? అయితే నేను చెప్పే యూట్యూబ్ స్టోరీ నువ్వు తప్పకుండా వినాల్సిందే మామ. అయితే ఇంకా అదే చేతులతో ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ కథంతా మొదలైంది ఒక చిన్న రూమ్‌లో ముగ్గురు వ్యక్తుల మధ్యలో. అందరేమనుకుంటారంటే యూట్యూబ్‌ని కనిపెట్టింది గూగుల్ అని. కానీ కాదు. 2005లో యూట్యూబ్‌ని కనిపెట్టింది ఈ ముగ్గురు వ్యక్తులు. ఈయన ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరైన చాట్ హ్యార్లీ. జనవరి 24, 1977లో పుట్టాడు. ఈయన కో-ఫౌండర్ ఆఫ్ యూట్యూబ్. ఇతని పేరు స్టీవ్ చేన్. ఆగస్ట్ 25, 1978లో పుట్టాడు. ఈయన కూడా కో-ఫౌండర్ ఆఫ్ యూట్యూబ్. ఇక ఈ మూడో వ్యక్తి పేరు జావేద్ కరీం. అక్టోబర్ 28, 1979లో పుట్టాడు. యూట్యూబ్ కనిపెట్టక ముందు ఈ ముగ్గురు వ్యక్తులు పేపాల్ అనే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు. అయితే ఆ ముగ్గురిలో ఒకరికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే 2000 టైమ్స్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేయాలి అంటే పబ్లిక్ చాలా కష్టపడేవారు. ఎందుకంటే అప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా లేదు. టెక్నాలజీ లేదు. ఇప్పటిలా స్మార్ట్ ఫోన్స్ లేవు. కెమెరాస్ లేవు. ఏమీ లేవు. కానీ ఈమెయిల్ అనే ఒక ఆప్షన్ ఉన్నా ఈమెయిల్‌కి వీడియోస్ సెండ్ చేసేంత కెపాసిటీ లేదు. ఈ లూప్ హోల్‌ని అర్థం చేసుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు ఈజీగా వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడానికి, షేర్ చేయడానికి ఒక సైట్ ఉంటే బాగుండు కదా అనుకున్నారు. అంతే. ఇంకేముంది? ఆ ఒక్క ఆలోచనతో 3, 4 ఇయర్స్ తిరిగేసరికి ఫిబ్రవరి 14, 2005 శాన్ మాటియో, కాలిఫోర్నియా అనే ప్రాంతంలో యూట్యూబ్‌ని స్థాపించారు. మరి యూట్యూబ్‌లో ఇన్ని లక్షల వీడియోలున్నాయి కదా! ఎప్పుడైనా ఫస్ట్ వీడియో ఏదని ఎప్పుడన్నా తెలుసుకున్నారా? ఆ వీడియో ఏంటంటే ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఒకరైన జావేద్ కరీం 'మీ ఎట్ ద జూ' అనే వీడియోని 24th ఏప్రిల్ 2005లో అప్లోడ్ About these చేశాడు. guys is that they have really, really, really long fronts. And that's ఇంకేముంది 1 ఇయర్ తిరిగేసరికి యూట్యూబ్ అందరికీ అడిక్షన్‌లా మారింది. అందరూ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. ఫన్నీ వీడియోస్, వ్లాగ్స్, మ్యూజిక్ వీడియోస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. 'ఎవల్యూషన్ ఆఫ్ డాన్స్' అనే ఈ వీడియో యూట్యూబ్‌లో ఫస్ట్ వైరల్ అయిన వీడియో. అయితే ఒకానొక టైంలో యూట్యూబ్ మేనేజ్మెంట్‌కి ఒక పెద్ద సమస్య వచ్చింది. కాపీరైట్ స్ట్రైక్. పబ్లిక్ అందరూ టీవీ క్లిప్స్, మూవీ క్లిప్స్‌ని తీసుకొచ్చి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసేవారు. మరంతే కదా! కష్టపడి మనీ పెట్టి వీడియోస్ తీస్తే వీళ్ళు ఫ్రీగా అప్లోడ్ చేస్తే ఎవ్వరికైనా కోపం వస్తుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూట్యూబ్ మేనేజ్మెంట్‌తో సోర్స్ లేదు. దీని సంగతి అలా ఉంటే ఇంకోవైపు గూగుల్‌కి యూట్యూబ్ పైన కన్ను పడింది. ఎందుకంటే గూగుల్‌కి కూడా గూగుల్ వీడియోస్ అనే వెబ్ ఉంది. కానీ అసలు దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. యూట్యూబ్ ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేక వేరే కంపెనీస్‌కి అమ్మేయాలని చూసింది. ఈ విషయం తెలిసిన గూగుల్ వెంటనే యూట్యూబ్ మేనేజ్మెంట్‌తో మీటింగ్ పెట్టుకుంది. మీరు చెప్తే నమ్మరు కానీ ఒక డిన్నర్‌కి కూర్చొని 2, 3 మీల్స్ అయ్యేలోపు గూగుల్ అండ్ యూట్యూబ్ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని యూట్యూబ్‌ని జస్ట్ 1.65 బిలియన్‌కి అమ్మేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 14,450 క్రోర్స్. ఎట్ ప్రెజెంట్ యూట్యూబ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా? అక్షరాల $183 బిలియన్. అంటే ఇండియన్ రూపీస్‌లో 15,19,000 కోట్లు. అంటే మన అంబానీ మామ నెట్ వర్త్ కంటే ఎక్కువ. ఇప్పుడు అర్థమైందా 14,500 కోట్లు ఎందుకు తక్కువ అన్నానో? ఆ తరువాత గూగుల్ ఈ మీడియాస్‌ని సంప్రదించి కాపీరైట్ స్ట్రైక్ అనే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసింది. అయితే మెల్లిమెల్లిగా గూగుల్ కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. లైక్ హెచ్‌డీ వీడియో, ఫుల్ హెచ్‌డీ, 4K వీడియోస్‌ని తీసుకొచ్చింది. యూట్యూబ్‌లో ది ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ది పార్ట్నర్ ప్రోగ్రామ్. అంటే పబ్లిక్ ఒక యూట్యూబర్‌లా కంటెంట్ క్రియేట్ చేసి మనీని ఎర్న్ చేసే ప్రోగ్రామ్. ఈ అప్డేట్ వల్ల చాలామంది యూట్యూబర్ అనే కెరియర్‌ని చూస్ చేసుకున్నారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక యూట్యూబ్ ఇంకా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. యూట్యూబ్ కిడ్స్, యూట్యూబ్ గేమింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్ అనే ప్లాట్ఫామ్స్‌ని తీసుకొచ్చింది. ఒకానొక టైంలో టిక్‌టాక్ యూట్యూబ్‌ని డామినేట్ చేసింది.
మరి యూట్యూబ్ ఏమైనా తక్కువ తిందా? షార్ట్స్ అనే కొత్త అప్డేట్ తీసుకొచ్చి మళ్ళీ టిక్ టాక్ని డామినేట్ చేసింది. యూట్యూబ్ గురించి ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఎవ్రీ మినిట్ 500 అవర్ కంటెంట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ మంత్ 2.5 బిలియన్ మెంబర్స్ యూట్యూబ్ని యూజ్ చేస్తున్నారు. అది మామ యూట్యూబ్ హిస్టరీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎంతో కొంత నేర్చుకున్నాం అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.